కరోనా కొత్త వేరియంట్స్ తో కలకలం. డిసెంబర్ దాకా జాగ్రత్తగా ఉండాలన్న డాక్టర్లు. సాధారణ డిగ్రీలు చదివితే సరిపోదు, స్కిల్స్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు. నాలుగేళ్లుగా లేని టీఆర్టీ నోటిఫికేషన్. 20,000 పోస్టుల భర్తీకి నిరుద్యోగులు డిమాండ్. ఇందిరా పార్కులో ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా. కొత్త పింఛన్ పీఆర్సీ అమలుకు డిమాండ్. గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా అన్ని గుంతలే. జనానికి నరకం చూపిస్తున్న హైదరాబాద్ రోడ్లు. యాసంగిలో వడ్లు వేయొద్దని కేంద్రం చెప్పిందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన తర్వాత మంత్రులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరోమారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆహ్వానం మేరకు మరోసారి చర్చలకు రావడం జరిగింది. కానీ మేము చాలా ఆశతో వచ్చినాము. మంత్రుల బృందము, గౌరవ పార్లమెంట్ సభ్యుల బృందము, అధికారుల బృందము, సీఎస్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక పరిష్కారం చూపిస్తుందనేటువంటి బలమైన ఆశతో వచ్చినాము. కానీ దురదృష్టవశాత్తు వారు నిరాశపరచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చర్చలు జరిపి 2 మాసాల క్రితం అంశాలను కొలికి తీసుకురావడం కోసం కేంద్ర మంత్రి గారితో జరిపినటువంటి చర్చల పరంపర అంతిమంగా సానుకూల నిర్ణయం కేంద్రం నుంచి వస్తుందని ఆశించినాము. కానీ గత వారం మొన్న 24 తారీఖు జరిగింది కానీ ఇవాళ జరిగినటువంటిది కానీ ఆశాజనకంగా వారు ఇచ్చినటువంటి హామీ ఏమీ లేదు. ఒక విషయం అయితే స్పష్టం చేసినారు. మిగతా విషయాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మేము వెల్లడిస్తాము. ఇప్పుడు ప్రాథమికంగా యాసంగిన వరి వేయవద్దు అనేటువంటి మాట వారు చాలా గట్టిగా చెప్పినారు కేంద్ర మంత్రి గారు. మేము గుర్తు చేసినా మరి మీ వాళ్లే గందరగోళం చేసినారు కదంటే వారు తెలిసో తెలియకో మాట్లాడినారు. ఆ రకంగా మాట్లాడొద్దని మేము ఆల్రెడీ వారించినాము. ఇప్పుడేం మాట్లాడతలేరు మా వాళ్ళు అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది సమావేశంలో. యాసంగినో బాయిల్డ్ రైస్ అనేటువంటి మేము తీసుకోము భవిష్యత్తులో, కాబట్టి వరి వేయొద్దు అనేటువంటిది చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి గారే చెప్తున్నారు. ఇది ఒక విషయం. మేము అడిగినటువంటిది 1 సంవత్సర కాలానికి సరిపోయినటువంటి టార్గెట్ ఎంతనో మీరు ఎన్ని ఓట్లు తీసుకుంటారో చెప్తే దానికి అనుగుణంగా రైతాంగాన్ని మేము సన్నద్దం చేసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు మిమ్మల్ని కోరినారు. మీరు కూడా గత సమావేశంలో చెప్పినారు. ముఖ్యమంత్రి గారి యొక్క సూచన బాగుంది, వ్యవసాయ శాఖతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి మీరు కూడా వెల్లడించినారు. మరి ఇవాళ దాని మీద చెప్పండి అంటే నేను కూడా అనుకున్నాను ముఖ్యమంత్రి గారి సూచన బాగుంది, వాస్తవం కూడా బాగుందని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. కానీ వ్యవసాయ శాఖ వాళ్ళతో మాట్లాడితే కేంద్రంలో ఆ మంత్రి గారు కానీ ఆ శాఖ అధికారులు కానీ సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటి అంచనా వేసి ముందస్తుగా టార్గెట్ ఇవ్వడం సాధ్యం కాదు అని వాళ్ళు చెప్తున్నారు. అందుకని నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఆయన అశక్తత వెలిపిస్తున్నారు. దాంతోపాటు ఆయన ఇంకో మాట చెప్పినారు. కేంద్రం 3 చట్టాలను, రైతు చట్టాలను వెనక్కి తీసుకునే నిర్ణయం చేసింది. పార్లమెంట్లో వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఆ తదుపరి ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు ఇంతకుముందే మేము కేంద్ర స్థాయిలో కమిటీని వేయబోతున్నాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో కొత్త చట్టాలు తీసుకొచ్చే విషయం కానీ ఎంఎస్పీ ఆపరేషన్స్ కానీ అన్నింటికి మించి దేశంలో పంటల వైవిధ్యీకరణ, పంటల మార్పుకు సంబంధించి దాని మీద ఒక విధాన నిర్ణయం చేసేటువంటి ఆలోచనతో కమిటీ పనిచేస్తుంది. కమిటీని ప్రధానమంత్రి గారు చెప్పినారు త్వరలో కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఒకవేళ ఏం నిర్ణయం ఇస్తుందో చూసి దాని మీద ఎంఎస్పీ, దాని మీద యాన్యువల్ టార్గెట్స్ అటువంటి అంశాలు వస్తే అప్పుడు చెప్తామంటున్నారు. ఇది చాలా బాధ కలిగించేటువంటి అంశము. ఇప్పుడు ఆల్రెడీ కోతలు స్టార్ట్ అయినాయి, చాలా నాళ్ళు అయింది. వరి కోతలు వానాకాలం తెలంగాణలో కొనుగోలు జరుగుతున్నాయి ముమ్మరంగా. మధ్యలో వర్షాలు వచ్చి కొంత అసౌకర్యం ఏర్పడేది రైతాంగానికి. మళ్లీ వరిపోయింది, కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి, కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో ఈ సంవత్సరానికి మొత్తం ఏమిటి మీరు ప్రొక్యూర్ చేస్తారంటే గత విధానాన్ని అనుసరిస్తామనేటువంటి మాట చాలా యథాలాపంగా చెప్తున్నారు. కానీ కాంక్రీట్గా మేము ఇంత గ్యారంటీగా తీసుకుంటామనేటువంటి మాట వారు చెప్పట్లేదు. ఈ అన్ని అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి లోపల జరిగినటువంటి చర్చలన్నీ కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు వీటన్నింటి మీద ఆలోచన చేసి తెలంగాణ రైతాంగానికి ఒక దిశానిర్దేశం చేస్తారు. గత సమావేశంలో మా అందరి యొక్క విన్నపాన్ని వారు ఆలకించి
రాష్ట్రం నుంచి ఉండేటువంటి ఫిగర్స్ను మొత్తం కూడా వాళ్ళు మేము 62 లక్షల దాదాపు 13,000 62 లక్షల 13,000 ఎకరాలలో ఈ వానాకాలం సాగు ఉంది అని చెప్తే వాళ్ళు దాన్ని మేము శాటిలైట్ ద్వారా పరిశీలన చేయించినాం, ఇతరత్రా చేయించినామని చెప్పి ముందేమో డినై చేసిండ్రు, అంత లేదని. తర్వాత మళ్ళీ వాళ్ళే మొత్తం అధ్యయనం చేసి 58,66,000 ఎకరాలు వానాకాలంలో తెలంగాణలో వరి సాగులో ఉందని అంగీకరించినారు. దానికి కట్టుబడే మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి అని మేము ఇన్సిస్ట్ చేస్తే గత సమావేశంలో మంత్రి గారు పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే మేము ఆలోచిస్తాము, ఒక 80-85 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా మేము ఆలోచిస్తామనే మాట గత సమావేశంలో చెప్పినారు. ఇప్పుడేమంటారంటే ఎస్టిమేట్స్ మేము ఇప్పుడు అంత చెప్పడానికి రాదు, సంవత్సరానికి ఎట్లా చెప్తాము అని దాటవేసే ధోరణిలో చెప్తున్నారు. నిర్దిష్టంగా ఏం చెప్పట్లేదు, ఎంత తీసుకుంటామో కూడా చెప్పట్లేదు. కల్లాలు ఒకవైపు అవుతా ఉంటే ఒకవైపు కొనుగోలు జరుగుతూ ఉంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చెప్పలేనటువంటి దయనీయ స్థితిలో కేంద్రం ఉండడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది మాకు. చాలా దాదాపు సరే అది వాళ్ళు ఎంత ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్కు వాళ్ళు ఇనిషియల్ లెటర్ ఇచ్చినారు తెలంగాణకు, మనం పెంచమన్నాం. ఈ పెంచేటువంటిది ఇవాళ చెప్తారనుకున్నాం, అదేవిధంగా సంవత్సరం టార్గెట్ ఇస్తారనుకున్నాం. ఈ రెండు చేయలేదు. ఒడ్లు వేయొద్దనేటువంటిది, యాసంగిలో వేయొద్దనేటువంటిది మాత్రం గట్టిగా చెప్పినారు. ఇది విషయం. కరోనా కొత్త వేరియంట్స్ తో జాగ్రత్తగా ఉండాలని మరోసారి రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ తో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎయిర్పోర్ట్ లో కఠినంగా స్క్రీనింగ్ చేయడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను జెనెటికల్ ఎనాలిసిస్ కు పంపాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా కొత్త వేరియంట్స్ మరోసారి కలకలం రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో సూపర్ వేరియంట్ గా పిలుస్తున్న B1.1.529 వేరియంట్ వేగంగా మ్యూటేషన్ చెందుతోందని అక్కడి వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 22 కేసులు బయటపడగా ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తోందని అక్కడి డాక్టర్లు ప్రకటించడంతో కేంద్రం అలర్ట్ అయింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లో వెలుగు చూసిన వేరియంట్స్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లెటర్ రాశారు. ఈ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను పరిశీలించాలని కోరారు. ఎయిర్పోర్ట్స్ లో స్క్రీనింగ్ స్ట్రిక్ట్ చేయడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ జెనెటికల్ అనాలిసిస్ కు పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది. రీసెంట్ గా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు సడలించడంతో ఈ కొత్త వేరియంట్స్ నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది. ఇంట్రెస్టా లేకపోతే వేరియంట్ ఆఫ్ కన్సర్నా అనేది ఈరోజు జరగబోయేటటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ రివ్యూలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే డెల్టా వేరియంట్ చూసుకునేటట్టయితే దాని ట్రాన్స్మిసిబిలిటీ, ఇన్ఫెక్టివిటీ కొంత మేరకు దానిలో ఇమ్యూన్ ఇవేజివ్నెస్ అనేవి ఉన్నాయి. ఇది తుంపర్ల ద్వారా మాత్రమే కాకుండా గాలి ద్వారా కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందని తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఎవరైతే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ చేయించుకోలేదు వాళ్ళందరూ కూడా అతి త్వరగా వ్యాక్సినేషన్ చేయించుకోవడం అనేది చాలా ఆవశ్యకతతో కూడుకున్నటువంటి విషయం. మరోసారి కరోనా విజృంభించకుండా డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏప్రిల్ వరకు కేసులు పెరగకపోతే కరోనా ముప్పు తొలగినట్టు భావించాలని అంచనా వేస్తున్నారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ మొదటి ఆయుధమని నిపుణులు చెప్తున్నారు. సెకండ్ డోస్ టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు. బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన ఇస్తే మంచిదని అంటున్నారు డాక్టర్లు. ఈ 300 కేసుల్లో కొంతమందికి మొనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చాము, కొంతమందికి స్టాండర్డ్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చాము. తీసి ఫాలో చేస్తే మొనోక్లోనల్ యాంటీబాడీ ఇచ్చిన పేషెంట్స్ వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ కావటం కాకుండా ఒక్కరికి కూడా సీరియస్ డిజీజ్ రాలేదు. వేరే స్టాండర్డ్ ఆఫ్ కేర్ మామూలుగా ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కొంతమంది ఒక 20% సీరియస్ కావటం, హాస్పిటల్ అడ్మిట్ కావటం అవన్నీ జరిగాయన్నమాట. అంటే మొనోక్లోనల్ యాంటీబాడీస్ కరెక్ట్గా ఇస్తే ఈ పేషెంట్స్కి కంప్లీట్గా వైరస్ తొలగించగలిగామన్నమాట. మన రాష్ట్రంలో 150 లోపే కేసులు నమోదవుతున్నాయి. చాలా రోజుల తర్వాత మొన్న 164 కేసులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 33,836 మందికి టెస్టులు చేయగా 147 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 56 కొత్త కేసులు రాగా రంగారెడ్డిలో 12, కరీంనగర్లో 11, వరంగల్ అర్బన్లో 9, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. మరోసారి కరోనా విజృంభించకుండా ప్రభుత్వాలతో పాటు జనం కూడా జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్స్ వాడకం మస్ట్ అంటున్నారు. అందరూ 2 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని బహదూర్పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. విద్యార్థులు, ఫ్యాకల్టీస్ కరోనా బారిన పట్టడంతో యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. మొత్తం 25 మంది విద్యార్థులకు 5 బోధనా సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రేపటి నుంచి శానిటైజ్ చేసి క్లాసులు నిర్వహిస్తామని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. 2 విద్యార్థులకు జ్వరం రావడంతో టెక్ మహీంద్రా యూనివర్సిటీ యాజమాన్యం కరోనా పరీక్షలు నిర్వహించింది. మేడ్చల్ జిల్లా వైద్య శాఖ అధికారులు ఈ కరోనా కేసులను పర్యవేక్షిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కేసీఆర్ ధ్వంసం చేయాలని చూస్తే హుజూరాబాద్ ప్రజలు నిలబెట్టారన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చించారు. యువత రాజకీయాల్లో రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలన్నారు నేతలు. యువత రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఓయూలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఈటెల రాజేందర్, గవర్నర్గా జర్నలిస్టు దేవులపల్లి అమర్, స్పీకర్గా జర్నలిస్టు రజనీకాంత్, డిప్యూటీ సీఎంగా భవిష్యత్తు తెలంగాణ వేదిక చైర్మన్ పేరాల శేఖర్రావు వ్యవహరించారు. అధికారంలోకి రాగానే మర్చిపోతున్న నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు ఈటెల రాజేందర్. ప్రజాస్వామ్యాన్ని ఆచరించకపోతే ఎన్ని వికృతమైన చర్యలు చేయవచ్చు. రాజ్యాంగం ఉన్నప్పటికీ, సిస్టమ్ ఉన్నప్పటికీ, పద్ధతులు ఉన్నప్పటికీ, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఎట్లా దాన్ని డిస్ట్రక్ట్ చేసి వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ అధికారాన్ని కొనసాగించవచ్చో ఈ తరపు సమస్యని నా హుజూరాబాద్ సమస్య ఉద్యమాలు లేదా రకరకాల కార్యాచరణ ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా, కాంక్రీట్గా ఒక పద్ధతి ప్రకారం కనుక మనం లేకపోతే దీన్ని ఎవరు కాపాడే పరిస్థితి. అన్ని నియోజకవర్గాల నుంచి యువతను మాక్ అసెంబ్లీలో భాగస్వామ్యం చేశామన్నారు పేరాల శేఖర్రావు. ప్రజా సమస్యలను చర్చించడంతో పాటు రాజ్యాంగ విలువలను కాపాడేలా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలన్నారు జర్నలిస్టులు అమర్, రాణి రుద్రమ్మ. సమస్యలు నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. రాబోయే కాలంలో ఇటువంటి మాక్ అసెంబ్లీస్ను జిల్లా స్థాయిలో లేకుంటే వివిధ స్థాయిల్లో వీటిని నిర్వర్తించడం జరుగుతుంది. నిజమైనటువంటి చర్చ, తెలంగాణ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో చర్చ జరగాల, ప్రజల్లో చర్చ జరగాల. తమ కోరుకున్నటువంటి తెలంగాణను, తమ ఆశయాలు, ఆదర్శాలు, కోరికలకు అనుగుణమైనటువంటి తెలంగాణ సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థ ఉండే ఒక ప్రజా ఉద్యమానికి ఈ యొక్క మాక్ అసెంబ్లీలు, ఇటువంటి యువత నాయకత్వం ఒక కేంద్రం కావాల్సిన అవసరం ఉన్నది. అనేక సందర్భాల్లో అట్లాంటి ఫలితాలు వచ్చినాయి. ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వాటి భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అత్యంతగా ప్రేమిస్తారు. ఆ ప్రజాస్వామ్యాన్ని మూలమైన మన భారత రాజ్యాంగాన్ని కూడా, రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరూ పూర్తిగా చదవకపోయినా రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలని అవగాహన చేసుకున్న వాళ్ళుగా ఈ దేశ ప్రజలు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు. ఓయూలో జరిగిన మాక్ అసెంబ్లీలో రాజ్యాంగ విలువలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు నేతలు, ప్రజలు. పెరుగుతున్న టెక్నాలజీతో విద్యా విధానంలో కొత్తగా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చదువులతో పాటు స్కిల్స్ కూడా తప్పనిసరి. ప్రస్తుతం ఎలాగోలా డిగ్రీ పూర్తి చేశామనుకుంటే చాలదని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏదో రకంగా డిగ్రీలు పూర్తి చేసిన వారికి ప్రస్తుతం ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నారు. ఏడాదికేడాది తమ కోర్సులు పూర్తి చేసుకుని 1,00,000 మందికి పైగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. వీళ్లలో సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాల వేటలో సమస్యలు తప్పడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివిన వారికి కూడా కొలువులు దొరకడం కష్టమవుతోంది. డిగ్రీ పట్టాలు తీసుకున్న విద్యార్థుల్లో దాదాపు సగం మందికి ఉపాధి దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020-21 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,34,763 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు.
ప్రస్తుత సంవత్సరంలో 85,000 మంది విద్యార్థులు వివిధ డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. వీళ్లలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 46,539 మాత్రమే. అకాడమిక్ పరీక్షల్లో పాస్ అవుతున్నా నైపుణ్యం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నాస్కామ్ ఓ స్టడీలో తేల్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక మండళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నైపుణ్యంతో కూడిన ఉన్నత విద్య అందించడం ఇప్పుడు తప్పనిసరి అవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులను మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ మధ్య ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది BA హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. తరగతి విద్య తక్కువ, గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్టు వర్క్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేశారు. దేశ విదేశాల్లోని ఆర్థిక విధానాలను ఆర్థిక శాస్త్ర అధ్యయనంలో యాడ్ చేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. BSc డాటా సైన్స్ ను కంప్యూటర్ ఇంజనీరింగ్ తో సమానంగా ఉండేలా లెసన్స్ రూపొందించారు. బీకాం విద్యార్థి సబ్జెక్టుకే పరిమితం కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం నైపుణ్యం సాధించేలా బోధనలో మార్పు తెచ్చామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. BA కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ వైపు మళ్లేందుకు వీలుగా కొన్ని రకాల కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు లింబాద్రి. BSc విద్యార్థుల కొరకు డాటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, అట్లాగే వొకేషనల్ కోర్సెస్ ఇన్ డిగ్రీ లెవెల్ ఒక 5 కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2.5 లక్షల మంది విద్యార్థులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా వారు ఉన్న చోటు నుండే 200 రూపాయల ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కళాశాలలకు ఫోన్ ద్వారా అప్లై చేసుకునేటట్టుగా లేదా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునేటువంటి పద్ధతిలో కాంటాక్ట్లెస్ అడ్మిషన్స్, మనిషి ఇంట్లో నుంచే పనిచేసుకొని అడ్మిషన్ నుంచి మొదలుకొని అప్లికేషన్ నుంచి మొదలుకొని అడ్మిషన్ ప్రక్రియనంతా కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి అవకాశాలని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఇంజనీరింగ్ విద్యకు మరింత టెక్నాలజీని యాడ్ చేస్తున్నారు. నాస్కామ్తో JNTUH ఓ అవగాహన ఒప్పందం చేసుకుంది. రాబోయే కాలంలో ఏ తరహా టెక్నాలజీ పరిశ్రమలకు అవసరమో గుర్తించారు. దాన్ని ఇంజనీరింగ్ స్థాయి నుంచే విద్యార్థులకు బోధించడం ఇందులో ప్రత్యేకత అంటున్నారు యూనివర్సిటీ అధికారులు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతాయి. అవసరమైన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ను కూడా ఆ కంపెనీలే ఇంజనీరింగ్ విద్యార్థులకు అందిస్తాయంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ కోర్సుల్లో అంతర్జాతీయ మార్పులను ఎప్పటికప్పుడు ఈ సంస్థలు విద్యార్థులకు సూచిస్తాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. For skill development program for the students of JNTU and JNTU constituent colleges, also for all the affiliated colleges, more particularly about colleges located in the rural areas in Warangal, Khammam, Karimnagar, Nizamabad, all colleges. So under this MOU we are going to organize some skill development programs online and some programs directly by the company to the students in their college premises, making a small clusters. డిగ్రీ విద్యార్థులు కూడా ఉపాధి పొందేందుకు వీలుగా చదువుతున్న టైంలోనే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అందించాలని కోరుతున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వ పెన్షనర్లు సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ వివక్ష చూపిస్తోందంటూ ఇందిరా పార్క్ లో ధర్నా చేపట్టారు రిటైర్డ్ ఉద్యోగులు. 2018 తర్వాత రిటైర్డ్ అయిన వారికి కొత్త పెన్షన్, PRC వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. EHS ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పెన్షనర్స్ భారీ సంఖ్యలో పాల్గొని తమ 12 డిమాండ్లు వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖను వేరే కార్పొరేషన్లు కలిపితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. వచ్చే ఎన్నికల్లో దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. పోరాట స్ఫూర్తిని మనం ఏనాడు మర్చిపోవద్దని, పోరాటం ద్వారానే మనం కొన్ని హక్కులు సాధించుకున్నామని, పోరాటం బలహీనపడితే మన హక్కుల్ని కోల్పోతున్నామని, మన పోరాటాన్ని ఏనాటికి బలహీనం చేసుకోవద్దని, మరింత శక్తివంతంగా మారి మరిన్ని హక్కులు సాధించుకునే దిశగా మరింత కాలం ఉద్యమానికి ఈ వికలాంగుల సమాజాన్ని సిద్ధం చేయాలి. ఆ సిద్ధం చేయడం కోసం ఈ పోరాట దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పి ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు పోరాట దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ 15 రోజుల ముందు నుంచి కొన్ని విషయాలు చెప్తాను. భారతదేశంలో ఉండబడే వికలాంగుల సమాజానికి తెలుగు నేల మీద ఉండబడే ఒక వికలాంగుల సమాజం ఒక గొప్ప సందేశాన్ని పంపింది. మనం కూడా పోరాటం చేయగలం, మనం కూడా మన హక్కులు సాధించుకోగలం, నిర్లక్ష్యం వహించే ప్రభుత్వాల మెడలు వహించగలం, నీ అంత పోకడలు పోతే వాళ్ళని శాసించగలమని చెప్పి ఒక గొప్ప పోరాట సందేశాన్ని
నవంబర్ 26 అందించినమాట ఎంత వాస్తవమో. ఇది అందించడానికి కావాల్సిన నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం మనం మర్చిపోద్దాం. దివ్యాంగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. దివ్యాంగుల శాఖలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని అమీర్పేటలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం, దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. వికలాంగుల నుంచి వ్యతిరేకత రాగానే అసలు ఆ కమిటీ లేదు, అసలు ఆ కమిటీనే లేదు, అసలు అదంతా ఒక దుష్ప్రచారము అని చెప్పేసి వికలాంగుల సంఘాల మీదనే నెట్టేయడం జరిగింది. ఇలా మేము ఒక వికలాంగుల సంఘాల పరంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం కావచ్చు, వికలాంగుల చేసి దాదాపు 76 వికలాంగుల సంఘాలు ఉన్నాయి. ఈ అన్నిటి పరంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా వికలాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే, మా సంక్షేమం మీద మీరు గొడ్డలి మోపనట్లయితే, మా సంక్షేమాన్ని మీరు నిర్వీర్యం చేయనట్లయితే ఇమ్మీడియట్గా మా శాఖని మాకు స్వతంత్రంగా ఉంచండి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఇలా కేసీఆర్ గారికి నిజంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క వికలాంగుల దినోత్సవానికి కూడా హాజరు కాలేదండి. ఒక్క దినోత్సవానికి కూడా హాజరు కాలేదు. వికలాంగుల సంక్షేమ శాఖని విలీనం వెంటనే రద్దు చేయాలి. మా శాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. మా శాఖలో జరిగేంత స్కామ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దేంట్లో జరగట్లేదు. స్నబ్దా స్కామ్ 10 కోట్లకు పైగా ఉంది. ఇవాళ రుణాలు ఇచ్చే దాంట్లో స్కామ్ ఉంది. ఉద్యోగులు రిక్రూట్ చేసుకునే అవుట్సోర్సింగ్ విధానంలో స్కామ్ ఉంది. ఎక్కడ ముట్టుకున్న వికలాంగుల కేంద్రాలు మూసివేసే దాంట్లో స్కామ్ ఉంది. తెలుగు అకాడమీ స్కామ్ కేసులో బ్యాంక్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ఏసీబీకి అప్పగించారు సీసీఎస్ పోలీసులు. ఆర్థిక అక్రమాల్లో ప్రభుత్వ సిబ్బందికి ప్రమేయం ఉన్నందున కేసు దర్యాప్తులో సీసీఎస్కు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీళ్లను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టాలంటే ఏసీబీలో కేసు ఫైల్ చేయడం తప్పనిసరిగా మారింది. దాంతో అకాడమీ స్కామ్ కేసులో నమోదైన 3 ఎఫ్ఐఆర్లు ఏసీబీకి పంపారు సీసీఎస్ అధికారులు. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉండడంతో పూర్తిస్థాయి దర్యాప్తు సీసీఎస్ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నిందితులకు సంబంధించిన మాత్రమే ఏసీబీ విచారించనుంది. హైదరాబాద్ బేస్డ్ పోర్టల్ సంస్థ కొత్తగా స్టార్ మిర్రర్ పేరుతో పర్సనలైజ్డ్ ఫిట్నెస్ డివైస్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ డివైస్ ను లాంచ్ చేశారు. జూబ్లీ హిల్స్ లో పోర్టల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో మిర్రర్ స్మార్ట్ డివైస్ లను ప్రదర్శించారు. హై క్వాలిటీ వరల్డ్ క్లాస్ పర్సనలైజ్డ్ ఫిట్నెస్ ట్రైనింగ్స్ ను స్మార్ట్ మిర్రర్ తో పొందవచ్చునన్నారు సంస్థ ఫౌండర్ సీఈఓ ఇంద్రనీల్ గుప్తా. ఫిట్నెస్ వర్కౌట్స్, వెల్నెస్, డైట్ ప్లాన్స్, న్యూట్రిషన్ కోచింగ్ లాంటి ఎన్నో రకాల ప్లాన్స్ తో ఓవరాల్ హెల్త్ స్టేటస్ తెలుసుకునేలా స్మార్ట్ మిర్రర్ ను అందుబాటులో ఉంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్ బేస్డ్ గా ఈ డివైస్ రూపొందించామన్నారు సంస్థ ప్రతినిధులు. కార్యక్రమంలో సిటీలోని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్స్, సెలబ్రిటీలు సందడి చేశారు. The first of its kind in the country, and Portal Studio is all about home fitness, personalized with real-time feedback and on-demand fitness available 24/7. I think it's a nearly invisible home gym that hangs on your wall, extremely sleek, and provides you a complete range of products and services with regards to personalized health, multiple workout formats, HIIT, cardio, endurance, boxing, meditation, mental wellness, yoga, all of that. We're a Hyderabad-based startup. Everything's manufactured right here. You're actually in our office today. So this is our experience center and the rest of it is their office. So ఇది చాలా ఇన్నోవేటివ్, వెరీ ఫ్యూచరిస్టిక్, యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే దిస్ లుక్స్ లైక్ అ మిర్రర్, కానీ ఇట్స్ అ టచ్ స్క్రీన్ జిమ్ అట్ హోమ్. నాట్ జస్ట్ అ జిమ్,
యూ కెన్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్. యోగా చేసుకోవచ్చు, వర్కౌట్స్లో బాక్సింగ్, హిట్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, మెంటల్ వెల్నెస్. మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు ఒక పార్ట్నర్ కూడా సేమ్ టైం వర్కౌట్ చేయవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, మీ బ్లడ్ షుగర్, మీ హార్ట్ రేట్, అండ్ దిస్ అ కోచ్ ఆన్ ద స్క్రీన్ విత్ యూ ఇన్ ద లైఫ్. రెరా అనుమతి ఉన్న ఇళ్లను మాత్రమే కొనాలని సూచిస్తున్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ క్రెడాయి ప్రతినిధులు. ఫ్రీ సేల్స్ ప్రాపర్టీలను కొనే ముందు లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. దీనిపై ప్రజల్లో అవేర్నెస్ కల్పించేందుకు బీ సేఫ్ బీ షోర్ పేరుతో వచ్చే 6 నెలల పాటు కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎలాంటి అనుమతులు లేని యూడీఎస్ ఆస్తులు, ఫ్రీ లాంచ్, ఫ్రీ సేల్స్ ప్రాపర్టీలను కొన్ని ఇబ్బంది పడొద్దని సూచించారు. ఇండస్ట్రీలో కొందరు చేస్తున్న రియాలిటీ దందా వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెడా ప్రతినిధులు కోరారు. తక్కువ రేటుగా వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది కొంటున్నారు. మీరు కొంటున్నప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే అంత తక్కువ రేటుగా అమ్మిన వ్యక్తి అసలు కట్టగలడా లేడా, అంత రేటుతో అమ్మిన వ్యక్తి ఆ డబ్బుతో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే స్తోమత ఉన్నదా లేదా, ఇవన్నీ ఆలోచన చేసి కొనుక్కోవాలి. లేని ఆ ఆలోచన లేకుండా మీరు కొన్నట్టయితే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కోర్స్ ఐటీ వచ్చిన తర్వాత వైబ్రెంట్ అయింది, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత డిమాండ్స్ పెరిగినాయి రియల్ ఎస్టేట్కు. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా దాని గ్రోత్ అన్ని సిటీస్ పెరిగినాయి, ఇది కూడా చాలా ఎక్కువ పెరిగింది. ఇందులో ఆర్గనైజ్ డెవలప్మెంట్ ఉండే కాబట్టి వేరే నార్త్ ఇండియన్ సిటీస్కి వెళ్ళి కూడా వచ్చి కొంటున్నారు. ఈ ఎదిగిన వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్మాణ రంగం పైన, దాంతోపాటుగా గవర్నమెంట్ పైన, దాంతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని మీద మనందరిపైన అనేదే ఈరోజు మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఈవెన్ మా మెంబర్స్ అందరినీ కూడా కాల్ దెమ్ ఫర్ అండ్ మీటింగ్ అందరితో కూడా. హైదరాబాద్ సిటీలో గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా గుంతలే కనిపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు పైప్ లైన్లు, వైర్ల కోసమని రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేస్తున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడిచినా ఎక్కడి పనులు అక్కడే ఉండడంతో జనానికి ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో చాలా ఏరియాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నాణ్యత లేని రోడ్లతో గుంటలు పడుతూ ఉండగా కేబుల్ కనెక్షన్, నల్లా, డ్రైనేజీ సిస్టమ్స్ లాంటి వివిధ కారణాలతో రోడ్లను అడ్డంగా తవ్వి వదిలేస్తున్నారు. ఆ తవ్విన రోడ్లను పూడ్చడానికి చాలా టైం తీసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే అలాగే వదిలేస్తున్నారు తప్ప తారు వేయట్లేదు. దీంతో ఆ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. నల్లకుంట డివిజన్ లో చాలా చోట్ల రోడ్లు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి వెళ్తున్నారే కానీ సమస్యను పరిష్కరించడం లేదంటున్నారు జనం. నల్లకుంట డివిజన్లోని చాలా ప్రాంతాల్లో గుంతలు, కంకర తేలిన రోడ్లు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. పాత రామాలయం, చారీలేన్, తిలక్ నగర్ బ్రిడ్జి పక్కన బాయమ్మగల్లి, నల్లకుంట వీధి నెంబర్ 6, శంకరమఠం మార్కెట్, గోల్నాకా మార్కెట్ ఏరియాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వివిధ శాఖల అధికారులు రోడ్లను తవ్వి తమ పనులు చేసుకున్నారు. కానీ రిపేర్లు మాత్రం చేయలేదు. దీంతో రాత్రి వేళల్లో 2 వీలర్స్ నడిపేవారు, పాదచారులు గుంతల్లో పడటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మార్చ్ में खोदने के बाद केबल वायरिंग लगाए, रोड लेवल नहीं किए. ये हम खुद ही इतना लेवल कर लिए हैं. अभी तक कोई रिस्पॉन्सिबिलिटी नहीं है इनका, गवर्नमेंट का नहीं किसका भी. कोई सब देख रहे, चले जा रहे, बोल रहे लेवल क्यों नहीं करे, आप कैसा पूछ रहे लेवल क्यों नहीं करे. सब आदमी ऐसे ही बोल रहे, लेकिन कोई लेवल नहीं किया है अभी तक. ये इतना भी हम कर लिए हैं अपने आप खुद ही. రోడ్ పర్పస్ చూవారు మేడం, పైప్ లైన్ వేయడానికి మళ్ళా క్లోజ్ చేశారు. 1 ఇయర్ అయిపోయింది, పట్టించుకోరు ఎవరు. హోటల్లోకి వస్తారు కానీ మళ్ళా అడుగు కూడా పెట్టారు. ఇక్కడ హోటల్లోకి వస్తారు అంతే, మళ్ళా రారు. చాలామంది పడ్డారు ఇట్లనే, వెహికల్ పైన నుండి వస్తుండే స్కిట్ అయ్యేవాడు. లాక్డౌన్ టైంలో తవ్విన రోడ్లకు కొత్తవి వేయలేదు. కనీసం చదును కూడా చేయకపోవడంతో కొన్ని చోట్ల స్థానికులే రిపేర్లు చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అంటున్నారు. నాయకులు ఓట్ల కోసం వస్తారే తప్ప మిగతా టైంలో తమ ఇబ్బందులు పట్టించుకోవట్లేదంటున్నారు జనం. చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ బురదమయం అవుతున్నట్లు చెబుతున్నారు. తొందరగా రిపేర్లు చేయాలని జనం కోరుతున్నారు. అక్కడ పైప్ లైన్ వేసారు మేడం, పెద్ద వైర్లు వస్తున్నాయి కదా, దానికోసం తవ్వీరు. సంవత్సరం అయిపోయింది. ఇబ్బంది ఉంది కానీ మనం ఎవరితోటి మాట్లాడతాం మేడం, ఎవరితోటి మాట్లాడలేం కదా. పడ్డాక ఏం లాభం, మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ దేనికొక దానికి దవ్వుతూనే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తారు. ఎవరికని చెప్తాం మనం. 3-4 నెలలు అవుతుంది తవ్వికిట్టినంత. అప్పుడప్పుడు అక్కడ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అవుతారు, ఇక్కడ అక్కడ అవుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా అది మొన్న ప్యాచ్లు వేసిపోయారు, పొక్కలు పడ్డాయని అంత గిట్ల.
ప్యాచ్లే, ఇంకా రోడ్లు అయితే వేస్తలేరు. బిజినెస్లకు ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు దాటేటప్పుడు అసలు రోడ్లలో చాలా స్టిక్ అవుతాయి. మన నైట్ వచ్చినప్పుడు, వర్షం పడ్డప్పుడు లేదా అది ప్రాబ్లం చాలా ఉంటుంది, కానీ ఇక పట్టించుకోవాలి. చాలా రాళ్ళు తలుగురు, నడుచుకుంటూ పోతే కాళ్ళకు తలుగు కింద వరుడు అవుతున్నది. వీళ్ళు గవర్నమెంట్ పన్నులు కట్టుకుంటున్నారు కానీ రోడ్లు వేస్తలేరు, ట్యాక్సులు ఇట్లా రోడ్లు వేస్తలేరు. ఇప్పుడు స్కూళ్ళు వస్తారు పిల్లలకు, వాళ్ళకి ఇబ్బంది, కూరగాయలకు వచ్చేటోళ్ళు బండ్లు తలుగుతుంటాయి. ఇప్పుడు రోడ్ డ్యామేజ్ ఉన్నాయని పక్కకి వెళ్ళిపోతారు కదండి, ఒక్కొక్కరు ఫాస్ట్ వస్తారు టూ వీలర్ వాళ్ళు, రాళ్ళు తలిగి ఇదే అని. నల్లకుంట డివిజన్లో రోడ్ల రిపేర్లు, అవసరమైన చోట్ల కొత్తవి నిర్మాణం, డ్రైనేజీ పైప్ లైన్ల పనులకు సంబంధించి 1.5 కోటి దాకా ప్రతిపాదనలు చేశారు అధికారులు. 6 నెలల క్రితమే రిపోర్టు పంపినా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని జనం కోరుతున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రారంభమైంది. ఎక్స్పోను హీరోయిన్ సమయ బెంజిరా ప్రారంభించారు. సిల్క్ శారీస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దేశంలోని 14 నగరాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 50,000 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు నిర్వాహకులు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు హీరోయిన్ సమయ బెంజిరా. సత్యసాయి నిగమ్ శ్రీనగర్ కాలనీలో ఎగ్జిబిషన్ ఉంది. సో అక్కడ 24 నుంచి 28 లోపల ఓపెన్ అవుతుంది. సో అందరు రావాలి. అండ్ అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మీకు పటోలా శారీస్ కానీ అన్నీ, ప్రతి ఒక్కటి కాంచీపురం శారీస్ అన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతున్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీతో అందరూ కలిసి రావాలి. ఈ పండగ సీజన్ కాబట్టి వీవర్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మా దగ్గర ఆల్ వెరైటీ కంచిపట్టు దగ్గర నుంచి ఆల్ వెరైటీస్ ఉంటాయండి. 5,000 నుంచి మనకి అరౌండ్ 1 lakh వరకు మన దగ్గర ఉంటుంది. గోల్డ్ జరీ అని, సిల్వర్ జరీ, కాపర్ జరీ, ఇలా లేటెస్ట్ కలర్ కలెక్షన్ అంతా మన దగ్గర ఉంటుందండి. అన్ని స్టాల్స్ ఇక్కడ అందరూ వీవర్సే అండి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరినీ కూడా చూడటము. వీవర్స్కి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి, ఎన్నో షాప్స్ ఉన్నాం కూడా మా ఈ షోకి వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా షాపింగ్ అంతా, వెడ్డింగ్ కానీ ఫెస్టివల్ కానీ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా మా దగ్గర వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. కల్కటా నుంచి, యూపీ నుంచి, వారణాసి నుంచి, తర్వాత చందేరి, అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని మాస్టర్ వ్యూవర్స్ అందరు ఇక్కడ వచ్చి స్టాల్ పెట్టారండి. ఓవర్ దెన్ 60 స్టాల్స్ ఉన్నాయండి. 60 స్టాల్స్కి 60 వెరైటీస్ ఉన్నాయండి. ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News as it is.